Hi, this is day one, and యాక్చువల్లీ నిన్న నైట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాల్సింది. బట్ నిన్న అరౌండ్ 9 or 10కి పండుకున్నా, అజ్యూమింగ్ దట్ ఒక 15 minutesలో లేస్తా అని. బట్ ఫుల్ ఐ వాజ్ టయర్డ్, సో ఐ స్లెప్ట్ బికాస్ నిన్న మార్నింగ్ కూడా నేను తొందర లేచిన ఫర్ స్టడీయింగ్. సో నైట్ ఎట్లా పడుకోగానే నిద్ర వచ్చేసింది. అండ్ అరౌండ్ 4:30 ఐ వోకప్ అండ్ ఐ రెడ్ మై బుక్. దెన్ ఎక్సర్సైజ్ ఉండే, నిన్న 25 పుల్అప్స్ వేసి వదిలేసిన. అండ్ ఇప్పుడు 55 కంప్లీట్ చేసిన అండ్ ఇంకా 45 ఉన్నాయి. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ కంప్లీట్ దోస్ 45 పుల్అప్స్. దెన్ డైట్ అయిపోయింది. దెన్ స్కిన్ కేర్ ఒకటి కాలేదు నిన్న, బికాస్ ఎర్లీగా వండుకున్నా కాబట్టి నేను ఆ స్కిన్ కేర్ చేసుకోలే. దెన్ బుక్ రీడింగ్ అయిపోయింది, ఇప్పుడు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేస్తా. దెన్ బుక్ రీడింగ్ కూడా అయిపోయింది, బుక్ రీడింగ్ కూడా 10 pages అయిపోయింది. సో ద లర్నింగ్ ఫ్రమ్ ద ఈరోజు చాప్టర్ వచ్చేసి సిస్టమ్స్, ఫర్గెట్ అబౌట్ గోల్స్, ఫోకస్ ఆన్ సిస్టమ్స్ ఇన్స్టెడ్. అండ్ ఇందులో ఆథర్ మనకి ఏం చెప్పిండంటే, గోల్స్ అనేవి జస్ట్ అవుట్కమ్. సో మనం ఎప్పుడైతే అవుట్కమ్ వెనకాల అవుట్కమ్ మన మైండ్లో పెట్టుకొని పనిచేస్తామో, లైక్ వీ డోంట్ ఏబుల్ టు లాస్ట్, అంటే హ్యాబిట్స్ అనేది లాంగ్ లాస్ట్ ఉన్నాయి. సో బట్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాసెస్ వాట్ వీఆర్ డూయింగ్, ఆ గోల్ కావడానికి, ఇప్పుడు ఆ గోల్ అచీవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ మనం ఇష్టపడితే we can able to build habits for a long term. సో దాని గురించి మనకి ఆథర్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్పిండు. దెన్ దాంట్లో విన్నర్స్ అండ్ లూజర్స్ కూడా సేమ్ గోల్ పెట్టుకుంటారు. బట్ విన్నర్స్ ఎందుకు విన్ అవుతారు, లూజర్స్ ఎందుకు లూజ్ అవుతారు అనేది ఇదే విషయం. బికాస్ లూజర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి గోల్ పెట్టుకొని అది అచీవ్ చేసేసినాక వాళ్ళకి ఏం మోటివేషన్ ఉండదు దాని తర్వాత ఏం చేయాలి అని. బట్ విన్నర్స్ అనేది గోల్ ఉంటుంది, వాళ్ళకు కూడా గోల్ ఉంటుంది, బట్ దే విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. సో వాళ్ళు గెలిచినా కూడా దే హ్యావ్ దట్ మోటివేషన్కి లేదు, ఇప్పుడు నేను గెలిచినా కూడా నేను ఈ పని చేయాలి, బికాస్ దట్స్ దేర్ ఐడెంటిటీ. అలా అని దానికి లైక్ విన్నర్స్కి అండ్ లూజర్స్కి ఆ డిఫరెన్షియేషన్ చేసిండు. అండ్ దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. అచీవింగ్ గోల్ ఈజ్ ఓన్లీ మూమెంటరీ చేంజ్ అని. అండ్ గోల్ రెస్ట్రిక్ట్ యువర్ హ్యాపీనెస్, గోల్స్ ఆర్ ఎట్ ఆడ్స్ విత్ లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్. దెన్ సిస్టమ్ గురించి చెప్పిండు. ఇంకో చాప్టర్ 2 కూడా స్టార్ట్ చేసిన. ఆ చాప్టర్లో హౌ యువర్ హ్యాబిట్స్ షేప్ యువర్ ఐడెంటిటీ. సో దీంట్లో మనకు ఆథర్ ఏం చెప్పిండంటే 3 layers ఆఫ్ బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ అవుట్కమ్, ప్రాసెస్, దెన్ ఐడెంటిటీ. మనం ఎప్పుడు ఐడెంటిటీ బేస్డ్, దెన్ ప్రాసెస్ బేస్డ్, దెన్ అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ అప్రోచ్ ఫాలో అవుతారంటే ఫస్ట్ అవుట్కమ్ చూసుకుంటారు. బికాస్ వాళ్ళ హ్యాబిట్ చేంజ్ చేసేదే అవుట్కమ్ బేస్ పైన. లైక్ నాకు ఇది కావాలి అనుకొని వాళ్ళు దే విల్ స్టార్ట్ అన్ హ్యాబిట్. బట్ ఆ హ్యాబిట్ అనేది లైక్ ఉండలేదు, ఒక 1-2 days చేస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. నేను కూడా లైక్ అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అవుతుండే. బట్ ఆఫ్టర్ రీడింగ్ దిట్ ఐ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ ఐడెంటిటీ బేస్. లైక్ ఇప్పుడు నేను ఇది చెయ్యాలి కాదు, లైక్ ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ టు డూ. నేను ఇట్లా మారుతున్నాను కాదు, నేను మారిపోయినా అన్నట్టు ఐడెంటిటీ ఫస్ట్ అని ఐడెంటిటీ అనేది నేను బిల్డ్ చేసుకోవాలి. సో దాని గురించి చెప్పిండు. ఇంకా సో అంతే, ఇక్కడ వరకు చదివిన అవుట్కమ్ బేస్డ్ అండ్ ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ఇవి. సో దిస్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ వాట్ ఐ లెర్న్ టుడే. అండ్ ఎర్నింగ్ పార్ట్లో ట్యూషన్స్ చెప్తా అని పోస్టర్ తీసుకుంటా అని చెప్పాను కదా. సో అది వచ్చేసి ఐ విల్ షో యూ ద పోస్టర్. సో ఇది పోస్టర్ మనకి. సో ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ పోస్టర్. ఇలా వాట్సాప్ స్కానర్ ఇవన్నీ పెట్టినా. అండ్ నిన్న ఇది ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ క్వాలిటీలో అండ్ అక్కడ జిరాక్స్ సెంటర్ దగ్గర పెట్టేసిన. సో లెట్స్ హోప్ ఒక్కళ్ళన్నా కాంటాక్ట్ అయితే విల్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ మనీ. సో నిన్న తీసుకొని పెట్టేసిన. అండ్ టుడేస్ సో దట్స్ ద డే. ఓకే, ఇట్ వెంట్ వెల్.
కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి చేసుకోవాల్సినవి, అవి చేసుకోవాలి. అండ్ సో ఈరోజు టాస్క్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి అవే. ఇంకా ఐ హ్యావ్ టు నాకు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేది ఒక ఐడియా ఉంది. సో ఐ విల్ వర్క్ అపాన్ దట్ వెబ్సైట్, లైక్ ఎట్లా బిల్డ్ విత్ ఏఐ. లైక్ ఇప్పుడు అవన్నీ నేర్చుకొని చేసేంత మనకి ఏం లేదు. విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ వి విల్ బిల్డ్ దట్ వెబ్సైట్. విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. లైక్ ఎట్లా వేయాలి, ఏమున్నాయి అవన్నీ వి విల్ సిట్ ఫర్ ఒక 3 hours దానికి డెడికేట్ చేసి, చేతిని వస్తుంది ఇట్లా పట్టుకుంటే, ఒక 3 hours దానికి డెడికేట్ చేసి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ వెబ్సైట్. సో అది మేజర్ ఈరోజు వచ్చే స్మాల్ టాస్క్. సో ఇంకా ఉన్నాయంటే ఇంకా డైలీ చిన్న టైనీ చేంజెస్. మనం ఫస్ట్ చాప్టర్ చదివినా కదా, చిన్న 1% బెటర్ ఎవ్రీడే కావాలి అని. సో అది ఆయన ట్యూషన్ది కూడా సైడ్ బై సైడ్ ఇంకా వేరే ఎర్నింగ్ సోర్స్ కూడా ఐ హ్యావ్ టు ఏం చేయాలి అనేది చూడాలి. సో అదొకటి. అండ్ ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నీ. సో ఎట్లా అంటే ఒక టైం ప్రకారంగా హ్యావ్ టు. సో బేసికల్లీ ఈరోజు ఒక సిస్టమ్ అనేది నేను ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ నా సిస్టమ్ అనేది ఎట్లుండాలి, నేను ఎట్లా వర్క్ చేయాలి. సో అది. అండ్ సో ఈరోజు స్మాల్ టాక్స్ వచ్చేసి వెబ్సైట్ది, నా సిస్టమ్ మంచిగా ఎట్లుండాలి, టైం టేబుల్ అన్నది కాదు కానీ ఒక సిస్టమ్ అట్లా. దెన్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి కామన్. అండ్ ట్యూషన్ ఒక ఎర్నింగ్ సోర్స్ కూడా లైక్ ఏం చేయాలి అనేది చూడాలి. సో ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నీ మంచిగా ఇక. అండ్ రేపటి నుంచి 4:30కి ఐ హ్యావ్ టు వేకప్, బికాస్ ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎర్లీ మార్నింగే వెళ్ళాలి ఇక. సో ఇప్పటి నుంచి ఐ హ్యావ్ టు ట్రై టు బిల్డ్ దట్ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎట్ 4:30. సో మనం డైలీ 4:30 లేవాలి. ఇది కూడా ఒకటి యాడ్ అయింది ఇప్పుడు మన 7 days ఛాలెంజ్లో. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సీ యూ గైస్ ఈరోజు ఈవినింగ్, బికాస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తే. అండ్ ఈరోజు నైట్ మళ్ళీ ఈరోజు మనం ఏం చేసినాం అనేది అవన్నీ వస్తాయి. సో దట్స్ ఆల్ గైస్, బాయ్.